హలో ఆల్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ వీడియోలో వచ్చేసరికి మనకు టాప్ ఎంబీఏ కాలేజెస్, అలాగే ఎంసీఏ కాలేజెస్, అలాగే గవర్నమెంట్ ఎంబీఏ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ గవర్నమెంట్ కాలేజెస్ గురించి చెప్తున్నా. సో ఈ వీడియో స్కిప్ చేయకండి. ఫస్ట్ నేను ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు 95% ఆఫ్ పీపుల్ అన్సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 5% మాత్రమే ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఎక్కువ రీచ్ వచ్చి నేను ఇంకా ఎక్కువ పీపుల్కి రీచ్ కాగలుగుతా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టాపిక్లోకి వస్తే మనకు చాలా మంది ఎంసీఏ కాలేజెస్, ఎంబీఏ కాలేజెస్, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ రియంబర్స్మెంట్ వచ్చేటివి, అలాగే గవర్నమెంట్ ఎంబీఏ కాలేజెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు. అలాగే మా ర్యాంకుకు ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, మా ర్యాంకుకు పోయినసారి సీట్ రాలేదు, అలాగే ఈసారి ఎలాంటి కాలేజెస్ పెట్టాలి అని సజెషన్ అడుగుతున్నారు. సో నేను వాళ్ళందరి కోసం నేను ఒక గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ గూగుల్ షీట్ అనేది మన కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి అందరికి యాక్సెస్ ఇస్తాను. సో మీరు దాంట్లోకి వెళ్ళి జస్ట్ కాలేజ్ నేమ్ సెర్చ్ చేసుకుంటే మీకు ఎంబీఏ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, ఎంసీఏ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, సో దానికి ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ ఏంటి, మీ ర్యాంకుకు ఎటువంటి కాలేజెస్ వస్తాయి, ఆ కాలేజ్ పేర్లు మనకు సెర్చ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా కాలేజెస్, వాటి ర్యాంక్స్, మీ క్యాస్ట్ కేటగిరీ కట్ ఆఫ్స్ అన్ని చూపిస్తాయి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు. అందుకే నేను ఒక గూగుల్ షీట్ క్రియేట్ చేసి దానిలో కాలేజ్ సపరేట్ చేసి పేస్ట్ చేశాను. సో నేను చాలా టైం స్పెండ్ చేశా గూగుల్ షీట్ క్రియేట్ చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై కంటెంట్ అండ్ లైక్, షేర్, కామెంట్స్ కూడా చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నా. గ్యాప్ సర్టిఫికేట్ గురించి నేను ఒక అప్డేట్ తెలుసుకున్నా. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. అది ఎప్పుడు మీరు కాలేజ్ జాయిన్ అయినాక సబ్మిట్ చేయండి. కాలేజ్ ముందే సబ్మిట్ చేయడం అవసరం లేదు. అది ఎక్కడ ఇస్తారు? ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇస్తారు. మనకు 5 days ఆఫ్ టైం తీసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ లో, లేకుంటే మీ సేవలో కూడా ఇస్తారు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే. మినిమం 2 days నుంచి మాక్సిమం 5 days లోపు గ్యాప్ సర్టిఫికేట్ అని వస్తుంది. ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీకు ఎడ్యుకేషన్ ఇయర్ అంటే గ్రాడ్యుయేషన్ కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి మధ్యలో ఒక ఇయర్ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓఆర్ మీ సేవలో మనకి ఇస్తారు. ఇలా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు. తనని కాలేజ్ వాళ్ళు 25th కు ఖచ్చితంగా రావాలని ఊకే కాల్ చేస్తున్నారని. సో నేను తనకు చెప్పా, సో బ్రో అలా కాదు, 25th నుంచి 28th వరకు మాత్రమే మనకు కాలేజ్ లో సర్టిఫికేట్ అది సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ అనేది చేయాలి. సో అలా చెప్తే బ్రో అలా కాలేజ్ వాళ్ళకు వాట్సాప్ లో టెక్స్ట్ చేశారు. సో వాళ్ళు కూడా ఇక్కడ 27th రావచ్చు అంటే ఓకే అన్నారు. సో మీరు ఏం టెన్షన్ పడకండి, కాలేజ్ వాళ్ళకి చెప్పండి. సో దిస్ ఇస్ ద ప్రూఫ్. సో మీరు ఫస్ట్ ఫేజ్ కి సపరేట్ డాక్యుమెంట్ సబ్మిషన్, సెకండ్ ఫేజ్ కి సపరేట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం అనేది ఉండదు. ఒక్కటే సబ్మిట్ చేయడం, అది కూడా 25th నుంచి 28th వరకు. మీరు ఎందుకంటే సెకండ్ ఫేజ్కి వెళ్తారు కాబట్టి. సో మీరు ఏం భయపడకండి, వాళ్ళకి చెప్పండి ఇష్యూ ఇది అని. సో 25th నుంచి 28th వరకే వస్తా అని చెప్పండి. అలాగే ఇంకొకటి, మనకు డాక్యుమెంట్స్ అప్డేషన్ అనేది ఈ రోజు కూడా జరుగుతుంది మాసప్ ట్యాంక్ లో. మీరు ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ రోజు వెళ్ళండి. 5th ఈవినింగ్ 5 వరకు చేస్తారు. సో మనకి ఇప్పుడే ఇంకొక సబ్స్క్రైబర్ కూడా మెసేజ్ చేయడం జరిగింది. మీరు తొందరగా వెళ్తే మీ డాక్యుమెంట్ అప్డేషన్ అని జరుగుతుంది. లేదంటే 21st వెళ్తే మీకు చాలా రష్ ఉంటుంది, ఎందుకంటే సెకండ్ ఫేజ్ మొత్తం ఆ రోజే ఉంటుంది. సో ఈ రోజు తొందరగా వెళ్ళండి, ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకండి. మీకు ఏ డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నా కూడా ఈ రోజు వెళ్ళి అప్డేషన్ అనేది చేయించుకోండి. నేను తప్పకుండా అందరికి రిప్లై ఇస్తా. సో మనం అఫీషియల్ గా ఈ 2023 ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ మనం ఒక గూగుల్ షీట్ క్రియేట్ చేసా. సో ఈ అలాట్మెంట్ షీట్ అని. సో మనకు ఫస్ట్ ఎంసీఏ కాలేజెస్ చూసుకుంటే మనకు తెలంగాణలో ఉన్న ఎంసీఏ కాలేజెస్ అన్ని ఈ ప్రైవేట్ యూనివర్సిటీ, సెల్ఫ్ ఫైనాన్స్డ్ అన్ని ఎంసీఏ కాలేజెస్ ఇవి. సో మనకు ఫస్ట్ అంటే నేను ఇది ఫస్ట్ ఉంటది, ఇది సెకండ్ ఉంటది అని చెప్తలేను. సో ఈ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లో మీరు సపోజ్ ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ F వచ్చి ఓయూ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు 46 రిజల్ట్స్ చూపించాయి. రిజల్ట్స్ లో ఇక్కడ సో ఇక్కడ ఓయూ కాలేజెస్ ఉన్నాయి. ఓయూ కాలేజెస్ లో సో ఇక్కడ ఓయూ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సెల్ఫ్ ఫైనాన్స్ ఫర్ ఎంసీఏ. సో ఇక్కడ మీ కట్ ఆఫ్స్ అనేటి ఇక్కడ ఇవి కట్ ఆఫ్స్ అన్నట్టు. సో బీసీఏ చూసుకొని ఇలా చూసుకుంటే సపోజ్ బీసీఏకి ఓయూలో బీసీఏ కట్ ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ మనం ఇలా చూసుకోవచ్చు. సో ఇది ఎంసీఏ వాళ్ళకి. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్, అలాగే ప్రైవేట్, అలాగే
మరియు ఈ యూనివర్సిటీస్, ఇలా ప్రతి ఒక్క ఎంసీఏ కాలేజ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. టోటల్ ఈ లిస్ట్లో మనకు నేను తీసుకొచ్చాయి 48 కాలేజెస్ ఉన్నాయి ఎంసీఏకి తెలంగాణలో. సో అంటే తెలంగాణ ఇన్ ద సెన్స్ నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశా. సో ఈ కాలేజెస్ అన్ని దీంట్లో మనకు ఇక్కడ సపోజ్ అది ప్రైవేటా కాలేజ్ అంటే యూనివర్సిటీయా సెల్ఫ్ ఫైనాన్స్ అని సెర్చ్ చేస్తే సెల్ఫ్ ఫైనాన్స్ అనుకుంటే ఇక్కడ టోటల్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అన్ని మనకి ఇలా చూపిస్తాయి. అలాగే అదొకవేళ ప్రైవేట్ కాలేజ్ కావాలనుకుంటే పీవీటీ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ ప్రైవేట్ కాలేజెస్ అనేటివి చూపిస్తాయి. ఒకవేళ యూనివర్సిటీస్ ఏమున్నాయి అంటే గవర్నమెంట్ కాలేజ్ యూఈ ఐవి అని టైప్ చేస్తే మనకి యూనివర్సిటీస్ ఏమున్నాయి చూడాలి. ఇక్కడ పీజీ ఉస్మానియా నర్స్పూర్ ఉంది, తర్వాత పాలమూరు సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఉంది, తర్వాత ఓయూ కాలేజ్ సిద్దిపేట ఉంది, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ ఉంది. అలాగే ఇలా మనకు టైప్ చేస్తే మనకు జేఎన్టీయూ కాలేజ్ ఉంది. ఇలా మీకు ఈజీగా ఉంటుంది సార్ట్అవుట్ చేసుకోవడం. సో చాలా మంది నన్ను టాప్ ఎంసీఏ కాలేజెస్ అని అడిగారు. సో ఈ లిస్ట్ లో ఉన్న కాలేజెస్ అన్ని అవే. సో మీ ర్యాంక్ తగ్గట్టు ఇప్పుడు సపోజ్ జేఎన్టీయూ ఉంది, జేఎన్టీయూలో మీకు మీ క్యాస్ట్ ఏంటి, బీసీఏ ఆర్ బీసీబీ ఆర్ బీసీ బాయ్స్ గర్ల్స్, లేకపోతే ఎస్సీ ఎస్టీ, లేకపోతే ఓసీ అని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఓసీ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ జేఎన్టీ దగ్గరికి వచ్చేస్తే సో మనకు జేఎన్టీయూ కట్ ఆఫ్ లాస్ట్ ఫేజ్ 314 ర్యాంక్ ఉంది. సో అలాగే మనకి ఇప్పుడు సపోజ్ ఓసీ కావాలి, ఓసీ బీసీబీ బాయ్స్ అనుకోండి, బీసీబీ బాయ్స్కి వెళ్తే మనకు ఇక్కడ 502 ర్యాంక్ ఉంది. సో అలా మీరు ఈజీగా దీన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ ఇంకా ప్రియారిటీస్ అడిగితే మీరు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి ప్రిఫర్ చేయండి ఎంసీఐకి, ఎందుకంటే వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ లైక్ మనకు డిగ్రీ కాలేజెస్ ఉంటాయి చూడండి, అవి పెట్టుకోండి. సో అవి బెటర్ కాలేజెస్ అని నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది పూర్తిగా నా ఒపీనియన్, మీరు ఇవే ఇలా పెట్టుకోవాలని నేనేం చెప్పట్లేదు. అలాగే మీకు ఈ షీట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ షీట్ అనేది కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తా, డౌన్లోడ్ చేసుకొని దీన్ని యూజ్ చేయండి. సో మీకు ఒక ఓవర్వ్యూ అనేది వస్తుంది ఎంసీఏ కాలేజెస్. తర్వాత మనం ఎంబీఏ అండ్ గౌట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్. సో ఇక్కడ మనం గూగుల్ షీట్స్ లో ఇక్కడ సర్చ్ లో ఎస్ఎఫ్ అని చూస్తే సో ఇక్కడ ఉన్నాయి అన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్. అవేంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్. సో మీకు ఈ గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ లో రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ జేఎన్టీ ఉంది, తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఉంది, తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఫర్ కాలేజ్ ఉమెన్ ఉంది, కాకతీయ ఖమ్మం ఉంది, తర్వాత కాకతీయ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది క్యాంపస్, తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, కాకతీయ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, తర్వాత ఓయూ ఉంది, ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్ క్యాంపస్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది, తర్వాత ఉమెన్ ఉంది, తర్వాత ఓయూకి సంబంధించిన నియర్ బై వికారాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్, తర్వాత పాలమూరు యూనివర్సిటీ, తర్వాత శాతవాహన యూనివర్సిటీ, తర్వాత నిజామాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్, తర్వాత పాలమూరు సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇవన్నీ గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ కాబట్టి మీకు తప్పకుండా దీంట్లో క్యాస్ట్ ప్రకారం రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారు అని అంటే ఈ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఉన్న కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, అది ప్లేస్, డిస్టిక్ కోడ్, అలాగే దాని కాలేజ్ టైపు, అలాగే దాని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేటి ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు తప్పకుండా ఈ లిస్టును కొంచెంసేపు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. మనకు డైరెక్ట్ గా అలా దీన్ని వాడడం అనేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఫస్ట్ ఎలా చూస్తారంటే సో ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేమ్, సో ఇలా చూసుకొని ఇక్కడ మనకు ఓసీ, తర్వాత నెక్స్ట్ ఇలా ఓసీ చూసుకుంటే ఫస్ట్ మనకు జేఎన్టీ ఉంది, ఓసీ కట్ ఆఫ్ ఎంత బాయ్స్ 499, తర్వాత కాకతీయ క్యాంపస్ 139, అలా ఇలా చూసుకుంటూ పోతే మీకు ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్ మనకు కట్ ఆఫ్ ఓసీ 110 ఉంది. సో ఓయూ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ మళ్ళీ 1329 ఉంది. ఇలా చూసుకుంటూ పోతే మీకు ఈజీ ఉంటుంది. తర్వాత మీ క్యాస్ట్ మీద ఇలా పెట్టి ఇలా కిందకి చూసుకుంటూ పోతే మీకు ఈజీ ఉండదు. సో ఈ కాలేజెస్ అన్ని నన్ను కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి. నేను ఆల్రెడీ టాప్ ఎంబీఏ కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ విత్ రియంబర్స్మెంట్ ఒక వీడియో చేశాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మనకు కాలేజ్ మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళలేదో వాళ్ళు మాత్రమే రేపు వెళ్ళాలి. పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళవచ్చు, రేపు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పేది వినండి, ఏంటి అని అంటే ఓన్లీ ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే ఫీ పేమెంట్ చేయలేదో వాళ్ళు మాత్రమే రేపు ఫీ పేమెంట్ చేసి
ఆ స్లాట్ బుక్ చేసుకోండి. ఎవరైతే పెండింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళు ఫీ పే చేయడం అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్స్ కొన్ని పెండింగ్ ఉంటాయో వాళ్ళు ఫీ పే చేయని అవసరం లేదు. మీరు ఒక్కసారి పేమెంట్ చేస్తే మళ్ళీ ఫీ పేమెంట్ చేయడానికి అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో మనకు లిస్ట్ ఆఫ్ సెంటర్స్ అనేవి ప్రీవియస్ ఉంటాయి మాక్సిమం. సో నేను మళ్ళీ ఈవినింగ్ ఆ వీడియో అప్డేట్ చేస్తా, ఎక్కడ ఉన్నాయి లిస్ట్ ఆఫ్ సెంటర్స్. రేపు సెకండ్ ఫేజ్ రేపు మార్నింగ్ అన్నా రేపు ఈ రోజు ఈవినింగ్ అన్నా దాని గురించి ఒక వీడియో అప్డేట్ చేస్తాను. అలాగే నేను ఈ టాప్ ప్రైవేట్ ఎంబీఏ కాలేజెస్ అనే ఒక వీడియో చేశాను. మీకు ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎంబీఏ కాలేజెస్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్, మీకు ఎక్కడైతే గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ లో రీఎంబర్స్మెంట్ వస్తుందో అలాగే గవర్నమెంట్ ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయో మీ ర్యాంక్ కి తగ్గట్టు ఆ కాలేజెస్ చూసుకొని పెట్టుకోండి. సో నేను అందుకే ఈ గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేశాను, ఈజీగా ఉంటది సర్చింగ్ అని. తర్వాత ఎంసీఏ ఉంది, ఎంసీఏ వాళ్ళకు కూడా ఈ కాలేజెస్ అన్ని ఉన్నాయి. ఫస్ట్ నేను చెప్పేది ఎంసీఏ వాళ్ళకి టాప్ కాలేజెస్ అని అంటే ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోండి. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి బాగుంటవి. అలాగే తర్వాత మీకు డిగ్రీ కాలేజెస్ ప్రియారిటీ ఇవ్వండి. సో వాళ్ళకు కూడా ఈ షీట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ దీన్ని మీరు వాడడం అనేది చూడండి. ఈజీగా మనకు ఫస్ట్ వెళ్ళడమే మనకు షీట్ అనేది అర్థం కాదు. సో మనకు ఫస్ట్ ఇక్కడ సిబిఐటి ఉంది, సిబిఐటి చూసుకుంటే మనకి ఇక్కడ సిబిఐటి ఓసీ అని బీసీ కానీ, తర్వాత బీసీ చూసుకుంటే బీసీ. సో ఇక్కడ సిబిఐటికి వచ్చామనుకోండి, ఆ సిబిఐటిలో మనకు 488 అనేది బీసీ బాయ్స్ కి అయితే కట్ ఆఫ్ ఉంది. సో మీరు కొంచెం ఇంకా మీకు క్లారిటీ రావాలంటే కంట్రోల్ మైనస్ వస్తే షీట్ సైజ్ చిన్నగా అవుతుంది. సో ఇక్కడ మీకు అన్ని క్యాస్ట్ అనేవి కనిపిస్తాయి. అలాగే మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి, మీకు ఇక్కడ కాలేజ్ టైప్ ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్, పీవీటీ అయితే పీవీటీ, అలాగే యూనివర్సిటీ అయితే యుఎన్ఐవి అని టైప్ చేసుకుంటే మీకు ఈజీగా ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. ఇక్కడ గ్రీన్ మార్క్ వస్తుంది, గ్రీన్ మార్క్ వచ్చిన కాలేజెస్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీలో ఉంటాయి. నేను ఎస్ఎఫ్ సెలెక్ట్ చేసుకున్నా అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్. సో ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అన్ని హైలైట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. మీకు ఈజీ ఉంటుంది వెరిఫై చేయడానికి. మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకొని కాలేజ్ కోడ్స్ తోని 21st రోజు మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి సెకండ్ ఫేజ్ కి పెట్టుకోవచ్చు. సో ఎవరికైతే కాలేజెస్ రాలేదో, టాప్ అంటే హైయెస్ట్ ర్యాంక్స్ ఉన్నాయో 50,000 60,000 అలా ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి అని అంటే నేను షీట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. షీట్ 1 లో ఇక్కడ మనకు ఆల్ కాలేజెస్ మనకు 23rd ఇయర్ లో ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్స్ ఉన్న అన్ని కాలేజెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ షీట్ లో మీరు ఏం చేస్తారని అంటే ఫస్ట్ ఒక పీవీటీ కాలేజ్ కంట్రోల్ ఎఫ్ అని సెట్ చేసి పీవీటీ కాలేజెస్ చూసుకోండి. తర్వాత మీకు నచ్చిన కాలేజ్, ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ కదా, ప్రైవేట్ కాలేజెస్ లో మీరు కొన్ని కాలేజెస్ అనుకోండి. ఫస్ట్ ఇట్లా అనుకొని ఆ కాలేజ్ యొక్క, ఇప్పుడు సపోజ్ నేను అరిస్టాటిల్ కాలేజ్ అనుకున్నా, అరిస్టాటిల్ కాలేజ్ లో ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ చూద్దాము. సో ఇక్కడ అరిస్టాటిల్ పీజీ కాలేజ్ ఉంది. సో ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు 21376. సో అలాగే ఓసీ గర్ల్స్ కి 21826. సో ఇలా మీరు లిస్ట్ అనేది చూసుకుంటూ పోతే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఇది టోటల్ లిస్ట్ అన్నట్టు. తర్వాత సో యుఎన్ఐవి అని అంటే మనకి ఇందులో ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వస్తాయి. అలాగే మీరు ఇక్కడ మనం సెర్చ్ చేస్తే ఇక్కడ రిజల్ట్స్ ఆరో మార్క్స్ ని అప్ అండ్ డౌన్ అనుకుంటే నెక్స్ట్ రిజల్ట్స్ కి వెళ్తుంది తెలంగాణ యూనివర్సిటీ. సో ఇలా మీరు కట్ ఆఫ్స్ అన్ని క్లారిటీగా వెరిఫై చేసుకోవచ్చు. పీడిఎఫ్ కన్నా ఈ షీట్ అనేది సర్చింగ్ కానీ మనకు దీనిలో సెర్చ్ చేయడం కానీ, ఎడిట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు షీట్ అంతా అబ్జర్వ్ చేయండి. సో నేను ఇవి సపరేట్ చేశాను మీకు ఈజీగా ఉండనీకి. సో మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోయినా కూడా మన కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. అంతేగాని ఏ కాలేజ్ సజెస్ట్ చేయండి 60,000 70,000 అంటే ఇట్స్ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. మీకు ఇప్పుడు నేను కొన్ని కాలేజ్ సజెస్ట్ చేస్తాను, మీకు సీట్ రాలేదు అనుకోండి, తర్వాత ఎఫెక్ట్ అయ్యేది మీరు. ఇప్పుడు నేను చెప్పే విషయాల మీద మీ కెరీర్ అనేది డిసైడ్ అయి ఉంటే, ఒకవేళ ఆ డిసిజన్ అనేది మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తే అది మీకు లైఫ్ లాంగ్ ఒక రిగ్రెట్ లాగా ఉంటుంది. సో మీరు ఒకవేళ ర్యాంక్ ఎక్కువ ఉండి ప్రీవియస్ దాంట్లో మీకు కాలేజ్ అలాట్ కాలేదు అని అనుకుంటే మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైతే ఇదైతే మీరు క్లారిటీగా వినండి. ఇంకొకటి, మీకు సీట్ వచ్చింది కానీ బెటర్ కాలేజెస్ కోసం చూస్తున్నారు అనుకుంటే మళ్ళీ ఈ కాలేజ్ పెట్టకండి. ఇప్పుడు ఏంది అని అంటే చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే, సో ఇప్పుడు నేను సెల్ఫ్ రిపోర్టింగ్ అంత డబ్బులు లేవు, సో నేను సెకండ్ ఫేజ్ లో కూడా ఇదే కాలేజ్ పెడతా, నాకు మళ్ళీ వస్తుందా అని అడుగుతున్నారు. సో ఒకటి, మీరు ఒక కాలేజ్ ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీరు అంటే ఆ కాలేజ్ ని అంటే అడ్మిషన్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు ఆ కాలేజ్ అనేది నచ్చలేదు అని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. సో నెక్స్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ కి ఆ కాలేజ్ అనేది పాస్ అవుతుంది.
సో మీకు మీరు పెట్టిన సెకండ్ ఫేజ్ లో కూడా ఇదే కాలేజ్ రావాలని అంటే చాలా లక్ ఉండాల్సింది. ఇది ఇంజనీరింగ్ కాదు, ఒక బ్రాంచ్ కాకపోతే ఒక బ్రాంచ్ రానికి ఉండేదే ఒక ఎంబీఏ. సో మీరు ఇలాంటి రిస్కులు చేయకండి. మీకు ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని అనిపిస్తే తప్పకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మనకు అడ్మిషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఇవాళ కూడా డేట్ ఎక్స్టెండ్ అయింది. మీరు అలా చేస్తేనే మీకు ఆ కాలేజ్ ఉంటుంది. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, నాకు హై ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ ఫీజు కట్టండి. కట్టినాక మీరు మీ ఇన్కమ్ అప్డేట్ చేయించుకుంటే 21st రోజు వెళ్ళి మీకు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇంతేగాని మీరు ఆ కాలేజ్ని నేను మళ్ళీ పెడతా అంటే అది రాకపోవచ్చు మెజారిటీ ఆఫ్ కేసెస్లో. సో ఒకవేళ మంచి కాలేజ్ మిస్ చేసుకుంటే మీరు మళ్ళీ ఒక చిన్న కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే నేను చెప్పేది వినండి, ఈ వీడియో స్కిప్ చేయకండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వీడియో మొత్తం చెప్తా ఉంటా కాబట్టి మీకు ఈ వీడియో మొత్తం వింటే మీకు ఒక ఓవర్ వ్యూ వస్తుంది. చాలా మంది యావరేజ్ డ్యూరేషన్ నేను హాఫ్ అన్ అవర్ వీడియో పెడితే 2-3 minutes ఉంటుంది. మీకు 30 minutes వీడియోని 3 minutes లో కంప్లీట్ చేస్తే ఏం అర్థం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే వీడియో చూడండి, చూస్తే మీకు ఒక ఓవర్ వ్యూ అని వస్తుంది. మీరు ఇంకొంచెం బెటర్ డిసిషన్ తీసుకోనికి ఈ వీడియో అనేది హెల్ప్ కావాలి అని మీరు 2-3 minutes వీడియో చూసి మీ ఓన్గా నచ్చింది డిసిషన్ తీసుకుని ఉంటే దానికి వీడియో చూడకపోవడమే బెటర్. ఎందుకనంటే నేను అంటే ఓవరాల్ గా ఎంబీఏ గురించి నేను అంటే ఐసెట్ గురించి నేను మొత్తం కవర్ చేస్తున్నా కాబట్టి ఇట్స్ లైక్ ఏ రిసోర్స్ టు బి హెల్ప్ఫుల్ టు యూ లైక్ టు టేక్ బెటర్ డిసిషన్స్. సో అందుకే మీరు ఏం చేస్తారని అంటే వీడియో మొత్తం చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ తీసుకొచ్చుకున్నందుకు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది 95% ఆఫ్ పీపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇంప్రెషన్స్ కానీ రీచ్ కానీ మంచిగానే వెళ్తుంది కానీ వెళ్ళిన వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. చాలా కొంతమంది అంటే రెగ్యులర్ గా ఎంగేజ్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇంకా మీరు చూసే వాళ్ళందరూ లైక్ చేయాలని నేను కోరుకుంటున్నా. సో ఇట్ గివ్స్ మీ సమ్ మోటివేషన్ టు డూ వీడియోస్. సో అలాగే నేను ఇక్కడ షీట్స్ క్రియేట్ చేశా కదా, ఈ షీట్స్ వాడడం మీకు చూపించా కదా. సో మీకు ఇంకా ఈ షీట్స్ గురించి ఏమన్నా డౌట్ ఉన్నా, షీట్కి యాక్సెస్ లేకపోయినా కూడా మీరు నాకు తప్పకుండా మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అందరికీ యాక్సెస్ ఇస్తా లింక్ తోని. సో తర్వాత నేను ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే నేను నాకు కొన్ని డౌట్స్ కూడా కామెంట్ సెక్షన్ లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ డౌట్స్ కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఆ డౌట్స్ కూడా మీకు చూస్తే ఇంకొంచెం క్లారిటీ అవుతుంది. ఇంకొకటి, మీరు మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళు మీకు కాల్ చేసి మీరు తప్పకుండా రావాలి, వచ్చి ఒరిజినల్సే ఇవ్వాలి, అలాగే మీరు ఇవ్వకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని ఇలా ఎవరైనా చెప్తే మీరు చెప్పండి 25th నుంచి నేను సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నా. నేను ఆల్రెడీ కాలేజ్కి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశా, నాకు అడ్మిషన్ నెంబర్ కూడా వచ్చింది. మీరు అంటే ఇలా చెప్పడం అనేది నాకు ఐసెట్ గురించి అన్నీ తెలుసు. మీరు ఊకే కాల్ చేయకండి. 25th నుంచి 28th వరకు కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది, నేను సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నా. మీరు నాకు ఊకే కాల్ చేసి విసిగించకండి. అలాగే నా అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తా అని మీకు ఎటువంటి రైట్ కూడా ఉందో, ఎందుకంటే నేను ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు పే చేశా, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేశా. మీకు ఇది తెలియకపోవచ్చు అని మీకు ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి. మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయితే ఈ విషయం మీకు అర్థం అవుతుంది. ఓన్లీ 25th to 28th. ఇప్పుడు మీరు వెళ్ళి కాలేజ్లో మీరు సర్టిఫికేట్స్ ఇచ్చారంటే మీరు సెకండ్ ఫేజ్ లో బెటర్ కాలేజ్ వస్తే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వరు, డబ్బులు కట్టించుకుంటారు. అలాగే ఈ మెమోస్ గురించి మీరు కాలేజ్కి వెళ్ళి మీ ఇష్యూ చెప్పండి. ఒకరోజు అంటే ఈ రోజు అప్లై చేస్తే 1 week వస్తుందని ఉండదు. నేను నా టీసీని బోనఫైడ్ తీసుకున్నా, నా పీసీసీఎంఎం అన్ని ఒక రోజులో తీసుకున్నా. మార్నింగ్ వెళ్ళి మీరు అప్లికేషన్ పెడితే వాళ్ళు సాయంత్రం వరకు ఇస్తారు. టీసీకి సర్వర్ పనిచేయడం, అలాగే ఈ మెమోస్ కి సర్వర్ పనిచేయడం అనేది ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకనంటే కాలేజీలోనే ప్రింట్ అవుతాయి అవి. అంటిల్ అండ్ అన్లెస్ అవి ఒక అటానమస్ అయితే కాలేజీలో ప్రింట్ అవుతాయి. లేక ఏదైనా అఫిలియేషన్ టు అదర్ యూనివర్సిటీ ఉంటే టైం పడుతుంది. ఇది ఒకటి మీరు చూసుకోవాలి. అలాగే చాలా మంది ఇంకొకటి చేసేది ఏంటి అని అంటే ఈ మీకు ఫస్ట్ ఫేజ్ లో కట్టిన ఫీజు అనేది రియంబర్స్మెంట్ అడుగుతున్నా అంటే మీరు ఫస్ట్ ఛానల్ ఉన్న వీడియోస్ అన్ని చూడండి, వాటి టైటిల్స్ చూడండి, ఆ వీడియో చూడండి, మీకు ఎంతో కొంత అర్థం అవుతుంది. అంతేగాని నేను కామెంట్ సెక్షన్ లో నేను కామెంట్ చేసి నేను రిప్లై ఇచ్చే వరకు చూడకండి. సో మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.